బలభద్రాపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో బీసీ ఏరియాలో నిర్మాణం చేసిన 2 కళా వేదికలను మరియు నూతనంగా నిర్మాణం చేసిన 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి గారు అనంతరం బలభద్రాపురం రైల్వే గేట్ అవతల గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కాలనీ వాసులకు వారు నివాసం ఉంటున్న భూములపై పూర్తి హక్కును కల్పిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించినందుకు కృతజ్ఞతగా కాలనీకి ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి కాలనీగా నామకరణం చేసి నిర్మాణం చేసిన ఆర్చ్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. మంచినీరు పైప్ లైన్ ఎక్కడం కష్టంగా ఉంది, సరిగ్గా వాటర్ రావడం లేదని చెప్పారు. ఇక్కడ మంచినీటి సమస్య తీరాలంటే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మించాలని అప్పుడే అనుకున్నాం. అందులో భాగంగానే మరి మనకి ఇక్కడ ఏదైతే గ్రాసం ఇండస్ట్రీస్ ఉందో వాటిని కోరగా వారికి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఈ రోజున మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తొందరలోనే కనెక్షన్ ఇచ్చారు కదమ్మా, కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇది తొందరలోనే మీ అందరికీ కూడా మంచినీటి సమస్య తీరుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మరి వేలంపేట రామాలయం నిర్మించుకుంటున్నారు. ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ నుంచి అవనండి, మండలం నుంచి అవనండి, సుమారు 27 లక్షల వరకు కూడా దాని నిమిత్తం కూడా మరి గ్రాంట్ ఇప్పించడం జరిగింది. ఆల్రెడీ 12 లక్షలు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేశాను అన్నది. ముఖ్యంగా మరి ఈ రోజున విశ్వబ్రాహ్మణులకు ఒకటి, నాయీ బ్రాహ్మణులకు ఒకటి, మరి అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా మరి ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో తూర్పు కాపులు కదండి మనం ఇచ్చింది, తూర్పు కాపులు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి పేద ప్రజలకు చాలా మందికి ఇంకా ఒకళ్ళ కన్నా అర్హత ఉన్నవాడు ఒకరు మిస్ అయినా చాలా మందికి ఎన్నో సంవత్సరాల నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. సుమారు 750 మందికి మీ గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా మీ గ్రామానికి నా వంతు సహకారం ఇంకా సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు అవి కాక ఇవన్నీ కూడా మరి డెవలప్ చేయడం జరిగింది. కేవలం 5 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే హయాంలోనూ కూడా మీ గ్రామానికి ఇన్ని కోట్లు ఎప్పుడు కూడా మరి శాంక్షన్ రాలేదు, ఇంత డెవలప్మెంట్ కూడా కాలేదు. కాబట్టి మీరు ఏమైతే డాక్టర్ గారు ఎమ్మెల్యే అయితే మనకి మంచి చేస్తాడని మీరు అందరూ కూడా మరి ఆశించారు. అదేవిధంగా నా వంతు సహకారం నేను చేశాను. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి పేద ప్రజలందరికీ కూడా అంటున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, ఎవరు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మన గ్రామంలో అభివృద్ధికి సహకరించారు, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీరందరూ కూడా గతంలో అడగడం జరిగింది. వీరి కోరికని తీర్చాలంటే అన్నీ ప్రభుత్వం ద్వారా అవ్వవు. దానిలో భాగంగానే మన గ్రాసం ఇండస్ట్రీస్ వారిని కోరగా మన నియోజకవర్గంలో సుమారు 40 వరకు కూడా వివిధ గ్రామాల్లో వారి ద్వారా నిర్మాణాలు జరిగాయి. వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ మరి ప్రారంభమైన తర్వాత, ప్రారంభానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది ఏదైనా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు, కానీ లోకల్గా ఒకటే కాదు. అంటే వాళ్ళు నిజంగా దేశవ్యాప్తంగా కామన్ ఫండ్లు అయితే మనకు ఒక పైసా కూడా వీళ్ళ నుంచి వచ్చేది ఉండదు. దేశం మొత్తం మీద మన వాటా ఎంత ఉంటుంది, ఒక పైసా కూడా ఉండదు మనకి. అటువంటిది మరి ఈ ఓపెనింగ్ ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఏది ఏమైనా ముందు మా ప్రాంతంలో మరి మా నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అవసరాలు వాటికి ఖర్చు పెట్టేలాగా వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టేలాగా వారికి చెప్పండి అని చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా వీరి మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. ముందుగా అనపర్తి నియోజకవర్గంలో నేను ఖర్చు పెట్టిన తర్వాత కామన్ పూల్లోకి తిరిగానని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారు మరి మన నియోజకవర్గంలో సుమారు 40 చోట్ల మరి నిర్మాణాలు చేపట్టారు. ఇది సామాన్యమైన విషయం కాదు. యాక్చువల్గా వీరు ఇంతలాగా చేస్తూ ఉంటే ఏదో అలాగా చెడగొట్టాలని మీ అందరికీ కూడా తెలుసు. ఆ ఓపెనింగ్ తర్వాత మరి పబ్లిక్ హియరింగ్కి మన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు. ఆ టైంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏదో రకంగా ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి ఇక్కడని కూడా అక్కడ మరి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అంటే
మన హయాంలో ఈ అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీ సెంటర్ క్లోజ్ అవుతే ఇలాంటి ఏవి ఉండవు. అంటే నాకు మంచి పేరు రాదు, అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రాదు, లేదంటే ఇవన్నీ కట్టేస్తే మాకు మంచి పేరు వస్తుంది. ఈ తరహా రాజకీయాలు చూడండి ఎంతవరకు సవ్వ అన్నది. చేతనైతే మన హయాంలో పేదలకు ఏమన్నా చేతనైతే సహాయం చేయాలి. మన హయాంలో చేయలేకపోయామా, సరే ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే పోలే, మనం చేయలేకపోయాం, వాళ్ళు చేస్తున్నారు లేదని సంతోషించాలి. అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు. ఏదో రకంగా ఫ్యాక్టరీ అంటూ క్లోజ్ అయిపోతే ఇక్కడ ఇటువంటి ఏవి ఉండకపోతే మీరేమనుకుంటారు, ఎమ్మెల్యే గారిని అడిగాం ఏటి మా కమ్యూనిటీ వాళ్ళు అడిగాం ఇంకా కట్టలేదేటి అని మీరు అనుకుంటారు. విషయాలు మీకు తెలియదు కదా. ఏదో రకంగా చెడగొట్టాలని ఆ రోజున తెలుగుదేశానికి సంబంధించిన 70-80 మంది నాయకుల్ని మీ గ్రామం నుంచి కూడా వచ్చారు. ఆ నాయకులందరూ కూడా వచ్చి అక్కడ మరి ఆ ఏదో రకంగా దీన్ని ఆఫ్ చేయాలని వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏదైనా కూడా సుమారు 3,000 మంది వరకు కూడా ప్రజానీకం వివిధ గ్రామాల నుంచి వచ్చి వారందరూ కూడా ఫ్యాక్టరీ ఉండాలి, అక్కడ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మా ప్రాంతాలని డెవలప్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరారు. అదేవిధంగా మరి వారు 40 చోట్ల మరి వాళ్ళు ఇచ్చారంటే ఈ రోజున ఆ ఫ్యాక్టరీ బాగుంది కాబట్టి మనకి ఇవ్వగలుగుతున్నారు. 10 కాలాల పాటు అలాంటిది ఉంటే మాకు అనపర్తి ఐఎల్టీడీ ఫ్యాక్టరీ వల్ల అనపర్తి గ్రామం ఎంతో డెవలప్ అయింది. నిజంగా అది మనుషులకి నష్టం చేసేది అంటే ఎవరు ఒప్పుకోం, ప్రజలు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోరు, మేము ఒప్పుకోం. ప్రజలకు నష్టం ఈ దేన్ని కూడా వాళ్ళు ఇంత కాదు ఇంకో 10 ఇంతలు మనం డెవలప్ చేస్తున్నా కానీ మనం ఒప్పుకోం, ఎవరు ఒప్పుకోవడం. ఇప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనకి మన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తే మనం తప్పనిసరిగా వాటిని మనం సహకారం కూడా అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి మీ గ్రామంలో మరి చాలామంది ముఖ్యులందరూ కూడా వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి ఏ రకంగా సాగింది, గతంలో ఏ రకంగా ఉంది, కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 5 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో మీ గ్రామం అభివృద్ధి చెంది రోడ్లు, డ్రైన్లు అవనివ్వండి, బిల్డింగ్లు అవనివ్వండి, ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి, ఈ అన్నింటికంటే ముఖ్యం సుమారు 750 మంది పేదలకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ, ఇళ్ల స్థలాల ఇది కళ, అది కూడా మరి నెరవేరింది. ఇవన్నీ కూడా నా హయంలో అయింది. నా హయంలో అయిందంటే ఇది నా ఒక్కడ గొప్ప అని కూడా నేను అన్నాను. ఆ రోజున మీరందరూ కూడా నేను ఎమ్మెల్యే అయితే ఏదో గ్రామాభివృద్ధికి సహకారం చేస్తానని మీరందరూ కూడా నన్ను ఓట్లేసి గెలిపించారు. ఆ గెలిపించిన తర్వాత కూడా మరి గ్రామం నుండి పెద్దలు వెంకటరెడ్డి గారు అవనండి, మిగతా నాయకులు అవనండి, వీళ్ళందరి సహకారంతో, వీరందరి సహకారం అంటే వీళ్ళకి మీరు ఇచ్చిన సహకారం. మీరెవరో సహకారం ఇవ్వకపోతే వీళ్ళ నాయకులు కాదు, వీళ్ళ లేకపోతే మేము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఏదైనా కూడా అంతిమంగా ప్రజలను బట్టే మేమంతా కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి రానున్న ఎలక్షన్లో మీ గ్రామాభివృద్ధికి ఎవరు సహకారం చేశారన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా